వెరీ గుడ్. రాజకీయాల్లోకి రావాలన్నది మీ నిర్ణయమా లేకపోతే చంద్రబాబు గారి నిర్ణయమా లేకపోతే నందమూరి ఫ్యామిలీ? నేను రేపు నామినేషన్ వేసిన తర్వాత మీ అందరికీ సమాధానం చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి కోరిక అండి పాలిటిక్స్లో దిగాలని. ఆ స్ఫూర్తి మీదకి ఇప్పుడు మా తాతగారు మా నాన్నగారు చూసి ఆ స్ఫూర్తి దాని తర్వాత మా మామయ్య గారైన చంద్రబాబు నాయుడు గారిని చూసి నాకు పాలిటిక్స్లో దిగాలని నాకు కోరిక. సో అది ఇవాళ నెరవేర్చడానికి నేను మీ ముందుకి వచ్చాను. మా మామగారు చుండ్రు శ్రీహర్రావు గారు ఎక్స్ ఎంపీ అండి. ఆయన రాజమండ్రి నుంచి పోటీ చేశారు. ఆయన కూడా స్ఫూర్తి ఉందండి. నమస్కారం అండి. రేపు నామినేషన్ వేసిన తర్వాత మీకు ఇంకే డీటెయిల్స్ కావాలంటే నేను చెప్తాను. అది కూడా డిసైడ్ చేసి ఇంకా నేను నామినేషన్ టైం డిసైడ్ చేయలేదండి. అది అయిన తర్వాత తప్పకుండా నేను మీకు ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి మీ కుటుంబానికి సంబంధించి అందరి ఆమోగ్యం ఉందా మీరు రాజకీయాల్లోకి రావడానికి? అందరూ ఆమోగ్యం ఉందే కాబట్టి నేను మీ ముందు వచ్చాను ప్రజలకు సేవ చేయాలని. మేడం, నేను చంద్రబాబు గారిని కలిసినప్పుడు మీకు ఏ డైరెక్షన్ ఇచ్చారు, ఎలా ముందుకు వెళ్ళాలని ఏమైనా మీకు సూచన గైడెన్స్ ఇచ్చారు? ఏమి రేపు చెప్తానండి, అన్నీ రేపు చెప్తాను. నేను అదే చెప్పాను కదండి, నా స్ఫూర్తి మా తాతగారు, మా నాన్నగారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మా మామయ్య నా స్ఫూర్తి. సో కుక్కట్పల్లి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం అక్కడ. సో మొదటి నుంచి కూడా అక్కడ కొత్త ఆదరిస్తున్నారు. సో ఈసారి మీరు కొత్తగా వస్తున్నారు, అక్కడ ప్రజలు మీరు చెప్పేది ఏంటి అక్కడ కుక్కట్పల్లి? అదే అండి, రేపు నేను నామినేషన్ అయిన తర్వాత మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. టైం నేను చెప్తానండి, మీ అందరికీ ముందలే ఇంటిమేషన్ పంపిస్తాను. అదే ఎనీథింగ్ క్వశ్చన్స్ రేపు తప్పకుండా మీకు ఆన్సర్ చెప్తానండి. ఏ క్వశ్చన్ అయినా మీకు ఆన్సర్ చెప్తా రేపు. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలండి. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలండి. మీ అందరి వల్ల నేను తప్పకుండా షైన్ అవ్వాలని అనుకుంటున్నాను. దట్స్ ఓన్లీ థింగ్. బికాస్ మీరు ఆశీర్వదిస్తే కూడా దట్స్ అ థింగ్. అది మా అదృష్టం. అంటే మీ వెనక ఉన్న వాళ్ళని నడిపిస్తారు వాళ్ళు, మీరు ఎవరైతే ముందు ఉన్నారో. ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయండి? మా అన్నగారి ఆశీస్సులు, అంతే కదండి. బేసిక్లీ అండి మా తాతగారు, మా నాన్నగారు, మా బాలబాబాయ్, దాని తర్వాత మా చంద్రబాబు మావయ్య, చంద్రబాబు మావయ్య ఆశీర్వాదం ఉంటే ఐ థింక్ నేను పార్టీకి సేవ్ చేయాలని ఐ వాంటెడ్ టు కమ్. ఎందుకంటే మా తాతగారు పెట్టిందే పార్టీకి సేవ చేయాలని. ఈ పార్టీ పీపుల్స్ పార్టీ, ఇట్ ఈస్ నాట్ మనీ పార్టీ. సో తప్పకుండా ఐ వాంట్ టు డూ దట్. About all this I'll talk to you tomorrow only. All this I'll give you all the answers whatever you want tomorrow. But today why I want to come into politics I'm telling, because నాకు ప్రజలకు సేవ చేయాలని, తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని చెప్పి అందుకనే ముందుకొచ్చాను. సో నేను మీకు ప్రశ్నలు అన్నిటికీ రేపు తెలియదు ఆన్సర్స్. నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నానండి. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ బికాస్ నాకు అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు మావయ్య పార్టీ అధ్యక్షులు, నాకు అవకాశం కల్పించారు. సో
యా దట్స్ ట్రూ. నా ఏమంటారండి, నా వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఫర్ ద పార్టీ, ప్రజల కోసం ఎంత వర్క్ అయినా రాత్రింబగలైనా కష్టపడతాను. మా తాతగారు మా నాన్నగారు చేసినట్టే ప్రజలకి సేవ చేస్తానండి. ఇంకా రేపు మాట్లాడతానండి, ఎనీథింగ్ రేపు ప్లీజ్. ఒక్క క్వశ్చన్, తెలంగాణ పార్టీ నుంచి టీడీపీ ప్రెసిడెంట్ రమణ గారు ఎవరైనా మీకు కలిసారా, లేకపోతే మీరు అది వాళ్ళకు కలిసే రేపు ప్రయత్నం చేశారా? రేపు చెప్తానండి, నామినేషన్ అయిన తర్వాత రేపు చెప్తాను ప్లీజ్. థ్యాంక్ యూ.